హాయ్ ఫ్రెండ్స్, మన ఎండ్రాయిలు బీరకాయ ఎగురు చేద్దామండి. ఇంకోటి కావాల్సినవి 2 పచ్చిమిరకాయలు, ఒక బీరకాయ, అలాగే పెద్దది ఒక ఉల్లిపాయ. ఇదిగోండి కుప్పడికి సరిపోయింది పెద్ద ఉల్లిపాయ. ఇదిగోండి ఎండ్రాయిలు మనం శుభ్రం చేసుకుందాము. ఇవన్నీ తలకాయలు, కాళ్ళు అలాగే అన్నీ శుభ్రం చేసుకొని తీసేసుకొని శుభ్రం చేసి పెట్టుకుందాము. ఇదిగోండి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, ఒక బీరకాయ. ఇదిగోండి మనం ఈ ఎండ్రాయిలు ఇలా శుభ్రం చేసుకున్నాము. నీట్గా అలా శుభ్రంగా చేసుకోవాలి. ఇప్పుడు ఎండ్రాయిలు ఆయిల్ వీటెక్కాక మనం వేసుకొని బాగా వేపుకోవాలి. కొన్ని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న ముక్కలుగా, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న ముక్కలుగా, అవి కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేయాలి. బాగా వేపుకోవాలండి. ఉల్లిపాయలన్నీ బాగా వేగాలి. అలా 2 నిమిషాలకు ఒకసారి వేపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, పసుపు, చిన్న స్పూన్ పసుపు వేసుకొని అంతా బాగా వేపుకోవాలి. మళ్ళీ ఉల్లిపాయలు అవి బాగా మెత్తగా వేగాలి. అలా 2 నిమిషాలకు ఒకసారి వేపుకుంటూ ఉండాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రియా ఫుడ్ ఛానల్ని. ఇలా వేపుకొని మళ్ళీ పల్చగా సదిరేసుకుంటూ ఉంటే ఈవెన్గా బాగా వేగుతాయి. అలా 2 నిమిషాలకు ఒకసారి వేపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఇప్పుడు మనం ఇదిగోండి ఒక బీరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. అవి కూడా వేసేసుకొని కొంచెం ఇవన్నీ బాగా వేపుకుందాము. అలా వేపుకుంటూ ఉండాలండి. వేపుకుంటూ ఉంటే బాగా వేగుతాయి. ఎండ్రాయిలు బీరకాయ కర్రీ చాలా బాగుంటుందండి. అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాక అంతా బాగా కలిసేలాగా బాగా వేపుకోవాలి. కారం వేసుకున్నాక కూడా ఇలా వేపుకొని పలుచగా సదిరేసుకుంటూ మళ్ళీ మధ్య మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి అలా సదిరేసుకుంటూ వేపుకోవాలి. ఒక అర గ్లాస్ అండి, అర గ్లాసు కొద్దిగా వాటర్ వేసాము, ఎక్కువ వేయద్దు. బీరకాయ వాటర్ ఉంటుంది కదా, దాని వాటరే సరిపోద్ది చాలా మటుకి. అందుకే కొద్దిగానే వాటర్ వేసుకోవాలి. వేసుకొని కొంచెంసేపు అలాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. అలా 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ మళ్ళీ సదిరేసుకుంటూ ఉండాలి. కర్రీ దగ్గర పడుతుంది. బాగా వాటర్ లేకుండా చాలా ఫ్రై లాగా అయిపోయేంత వరకు కూడా మనం వీటిని కదుపుకుంటూ అలా మనం సన్న మంటలో ఉడికించుకోవాలి. ఇదిగోండి అలా దగ్గరగా మనకి వేపుడులాగా అయిపోతుంది చూసారా, ఎగురైనా సరే అంత దగ్గరగా ఎగురు చేసుకోవాలి. ఇప్పుడు ఎండ్రాయి కూడా నీసు వాసన లేకుండా కొంచెం బాగుంటుందండి. కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్